ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ 2024 విద్యుత్ శాఖలో 1100 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఐటీఐ చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురుచూస్తున్నటువంటి వారందరికీ అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. ఈసీఐఎల్ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులు ఖాళీగా కలవు. జూనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 275 పోస్టులు. జూనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ 275 పోస్టులు. జూనియర్ టెక్నీషియన్, ఫిట్టర్ 550 పోస్టులు. ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ అప్లై ప్రాసెస్. అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే దరఖాస్తు రుసుము చెల్లించండి. సబ్మిట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. ఎంపిక విధానం. విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జనవరి 10, 2024. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 16, 2024. వయోపరిమితి. ఈసీఐఎల్ నోటిఫికేషన్ 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు 10వ తరగతి నందు ఉన్నటువంటి తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదీని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. ఈసీఐఎల్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. విద్యార్హతలు. అభ్యర్థి పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ మరియు వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.